మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ఈ వారంలో మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. లాభస్థానమందు కూడి ఉన్నటువంటి 5 గ్రహాలు గొప్ప లాభానికి సంకేతంగానే మనం ఆశించవచ్చును. ఈ గ్రహస్థితి వలన ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, కుటుంబపరమైనటువంటి ఎదుగుదల, అంటే కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య పెరగడం. గొప్ప విచిత్రం ఏంటంటే, ఏదైనా సంతానోత్పత్తి జరగడం, లేదా ఏదైనా అనారోగ్యవంతులు తిరిగి ఆరోగ్యవంతులు అవ్వడం, తత్ఫలితంగా ఇప్పటి వరకు వేరే వేరే చోట్ల ఉంటూ ఉన్నటువంటి వారు చక్కగా ఇంటికి వచ్చి ఆ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటూ ఉండడం, బంధువుల రాక, ఇటువంటివన్నీ కూడా ఆనందదాయకంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ లాభస్థాన స్థితి గ్రహస్థితి మేషరాశి వారికి ఆర్థికంగా గొప్ప లాభాన్ని కలగజేస్తుంది. అనగా చాలా కాలంగా రావాల్సినటువంటి సంపద చేతికి వస్తూ ఉండడం, అలాగే మనోధైర్యం ఉండడం, ఆర్థిక స్వేచ్ఛ ఉండడం, అలాగే కాలానుగుణంగా ఖర్చుని మీరు చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం ఇత్యాది విషయాలు కొంచెం కనబడుతూ ఉన్నాయి. మానసిక సంతోషం ఉంటుంది, కుటుంబ పరంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు, అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది. మరీ ముఖ్యంగా వ్యాపారాభివృద్ధికి గ్రహస్థితి తోడ్పడుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందడం, ఏదైనా ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆ ఖర్చుకు తగ్గట్టుగా ధనం మీ చేతికి రావడం, ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు వాటిలో ఏమిటమైనటువంటి అవాంతరాలు లేకుండా అవన్నీ ముందుకు సాగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు ద్వారా వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళవలసి రావడం, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అలాగే దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారు అక్కడ ఉద్యోగము, విద్య, వ్యాపారం ఇటువంటి వాటిల్లో మంచి సానుకూలతని పొందడానికి ఈ వారం గ్రహస్థితి చాలా వరకు ఉపకరిస్తుంది. దశమంలో ఉండేటువంటి కుజగ్రహము, అలాగే వ్యయస్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు కొన్ని సందర్భాల్లో అనిశ్చితిని కలగజేసినప్పటికీ, అంటే ఈ పని అవుతుందా అవదా అనేటువంటి ఆలోచనను కలగజేసినప్పటికీ ఈ వారంలో ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిటి పరంగా కూడా మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారంలో పంచగ్రహ కూటమి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నది. దశమం వృత్తి, విద్య, కర్మ వీటికి సంబంధించినటువంటి స్థానము. ఎప్పుడైతే దశమ
పంచమంలో రవిగ్రహము, రాహుగ్రహము, అలాగే చంద్రుడు బలీయంగా కలిసి ఉంటారో వృషభ రాశి వారికి ఇది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందంటే లెక్క. అలాగే మిగతా దీర్ఘ సంచార గ్రహాలు కూడా గురుడు కానీ శని కానీ ఇలా అనుకూలిస్తూ ఉండేటువంటి పక్షంలో ఈ వారంలో ఉండేటువంటి పంచగ్రహ కూటమితో కలుపుకుని ఎక్కువ సంఖ్యలో గ్రహాలను యోగిస్తూ ఉన్న కారణం చేత కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధిత ప్రతిబంధకాలను ఇది తీసేస్తుంది. అనగా వృత్తిపరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా ప్రవృత్తి పరంగా కూడా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంటే చాలా కాలమై ఇంటర్వ్యూ అయ్యి పలానా ఉద్యోగంలో చేరడానికి ఏదైనా కాల్ లెటర్ అవి రాకపోయినా లేదా ఉద్యోగంలోకి మిమ్మల్ని సకాలంలో పిలవలేకపోయినా ఈ వారంలో అటువంటి దోషాలన్నీ తొలగిపోయి చక్కగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా మీకు ఆయా కంపెనీల నుండి కాల్స్ రావడము, లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతూ ఉండడము, లేదా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా వృత్తి ప్రవృత్తుల పరంగా కూడా ఈ వారం చాలా గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి విధానం కనబడుతూ ఉన్నది. ఆ పెరిగినటువంటి ఆదాయ మార్గాల ద్వారా మీరు చక్కగా ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత బాగుంటుంది. మీరు చెప్పినటువంటి దాన్ని వారు వింటారు. అలాగే మీరు చెప్పినటువంటి విధానంలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాహనము, గృహము, పొలము, స్థలము ఇత్యాది వాటిని కొనుగోలు లేదా అమ్మకము చేసేటువంటి విషయాలలో ఆ జాప్యత తగ్గుతూ ఉంటుంది. పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృషభ రాశి వారికి ఆ పదవి ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి అన్ని రకాలుగా కూడా వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 9వ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేటువంటిది మధ్యస్థమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. 9వ స్థానము పితృస్థానము, భాగ్యస్థానము, పూర్వపుణ్యస్థానము వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే ఇక్కడ రవి రాహువుల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో పూర్వపుణ్యాన్ని తగ్గించి వేస్తారు. విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. అనగా 9వ స్థానమందు కలిసి ఉన్నటువంటి రవి రాహువులు గోచార రీత్యా వారు ఎక్కువ విచారాన్ని కలగజేస్తారు. అంటే ఏదైనా ఒక పని అవ్వకపోవడము, లేదా మీరు అనుకున్నటువంటి పని సజావుగా ముందుకు సాగలేకపోతూ ఉండడము, లేకపోతేనేమో మీరు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చేసేటువంటి గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉండడం, ఏది ఒక కొలిక్కి రాకపోతూ ఉండడం, ఇలా ప్రతి విషయము కూడా చాలా కాలాతీతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇవాళ అవ్వవలసిన పని రేపు, రేపు అవ్వవలసిన పని ఎల్లుండి అవ్వవలసిన పని ఎప్పుడో అవుతూ ఉంటుంది. ఇలా ఎవరి యొక్క సహాయము కూడా లేకుండా కేవలం మీరు మాత్రంగానే ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి ఆర్థికంగా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. కారణం ఏమిటి అంటే ఖర్చుని ఎక్కువగా సూచించేటువంటి గ్రహములన్నీ కూడా భాగ్యస్థానమందు స్థితులై ఉన్నారు. అందువల్ల ఈ వారంలో మీరు ఇదర్ మీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేదా మీకు సంబంధించిన గృహోపకరణాలు కానీ, లేదా మరే ఇతరత్ర విషయాలకై ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత వృధా ప్రయాసం కనబడుతూ ఉన్నది. అనగా మీరు ఏదైనా ఒకదాని కోసం కష్టపడితే అది తగినటువంటి రీతిలో ఫలితాలని ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోతే అప్పుడు మీరు పడ్డటువంటి కష్టం కొంచెం వృధాగా పోతుంది. కాబట్టి కొంత వృధా ప్రయాస ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేగాక మిథున రాశి వారికి ధైర్యం తగ్గుతుంది. చాలా చిన్న చిన్న విషయాల్లో ముందుకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా తగినటువంటి ధైర్యం సరిపోదు. అమ్మో మనం ఇప్పటివరకు ఇలా ఉన్నాం కదా, ఇది చేస్తే ఏమవుతుందో, మనం ఇలా వెళితే ఏమవుతుందో. అందుకని ఎంత చాదస్తం పట్టుకుంటుంది అంటే ప్రతిరోజు వెళ్ళే వీధిలోంచే వెళతారు తప్పితే కనీసం అందులో ట్రాఫిక్ జామ్ అయినా పక్క వీధిలోంచి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? పక్క వీధిలోంచి వెళ్తే ఏమైనా మనకి చెడు జరుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. ఇటువంటి మానసిక భయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఈ వారంలో ఎరుపు రంగు వస్త్రములు ధరించినటువంటి స్త్రీ లేదా పురుషుడు వల్ల మీకు కొంత కోపం అధికమవుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది వారితోటి మాట్లాడుతూ ఉంటే. అటువంటి వారికి దూరంగా ఉండండి.
అలాగే ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ పంచగ్రహ కూటమి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఎక్కువ మనం గ్రహ ప్రభావాన్ని పరిశీలన చేస్తే అష్టమ రవి, అష్టమ రాహు, అష్టమ బుధ, అష్టమ చంద్ర స్థితులను బట్టి అటు వ్యయస్థాన స్థిత గురుడు కానీ, సప్తమ స్థాన స్థిత కుజుడు కానీ, ఈ 2వ స్థానమందు ఉన్నటువంటి కేతువు కానీ, భాగ్యమందు శని కానీ, టోటల్గా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే గోచారంలో దాదాపుగా అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారంగా కర్కాటక రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చును. ఏమంటే ఇలా వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుంది, ఏమన్నా భయమా, అపాయమా అంటే నిజానికి ఇది చాలా అరుదుగానే సంభవిస్తుంది. చాలా వరకు చాలా మందికి జరుగుతూ ఉంటాయి. ఇది వరకు వేరే వేరే రాశులకు కూడా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది ఏంటంటే మనం ఏది పట్టుకున్నా అది అంత సక్సెస్ఫుల్గా ఉండదు. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ. అంటే ఇక్కడ అంతా ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే అనవసరమైన ప్రయాణాలు, అంటే ఏదైనా ఒక పని మీద పెడితే ఆ పని అవ్వకపోవడము, దానివల్ల మరి అంత దూరం జర్నీ చేయడం వల్ల శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను ఇబ్బంది రావడము, అలాగే ఈ ఆహార సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా రావడము, అంతేకాకుండా ఏ పని ప్రారంభం చేసినా అది ఎక్కువ ల్యాగ్ అంటే జాప్యం అధికంగా ఉంటూ ఉండడము, అంతేకాకుండా ఎవరితో పడితే వారితో కొంత మాట పట్టింపులు, దుర్దోష శత్రు సంవాదం, మీ దోషం లేనప్పటికీ కూడా ఎదుటివాడు వచ్చి మిమ్మల్ని ఏదో ఒక మాట అనేటువంటి పరిస్థితిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉండడము, లేదా 4 కాళ్ళ జంతువుల వల్లనో లేదా విషపూరితమైనటువంటి జంతువుల వల్లనో కొంత భయం కలుగుతూ ఉండడం, లేదా వాటి యొక్క దర్శనం అంటే ఎప్పుడు కనబడదు పాము, మీరు వెళ్ళిపోతూ ఉంటే కనబడుతూ ఉంటుంది, లేదా ఏదైనా ఆకాశంలో వెళ్ళేటువంటి కొంత అరుదైనటువంటి విషపూరితమైనటువంటి జంతువులు, గొడ్లగోప, గడ్డ, రాబందు ఇటువంటివి ఎప్పుడు మీరు చూసుండరు, కానీ అటువంటివి దర్శనమిస్తూ ఉంటాయి. అంటే దుర్నిమిత్తాదులు అంటే మీకు ఎప్పుడూ కూడా కనబడనటువంటి కొన్ని దుశ్శకున సంకేతమైనటువంటి పక్షులు, క్రిములు, కీటకాలు ఇటువంటివన్నీ కనబడుతూ ఉంటాయి. అది కొంత మానసిక భయానికి కారణమవుతుంది. అది ఈ రాశివారి దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వ్యవహార శైలి కూడా మారుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. ఇలా ఈ పంచగ్రహ కూటమే కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ వారంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రయాణాల విషయంలో కానీ, లేదా పెట్టుబడుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఈ రాశి వారు కొంత అనుకూలమైన ఫలితాలను సాధించడానికే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అయితే జన్మరాశి స్థిత కేతువు కానీ, సప్తమంలో ఉన్న గ్రహస్థితి కానీ, అష్టమంలో ఉండేటువంటి శని కానీ కొంత ప్రతికూలంగా ఉన్నారు. ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ సప్తమంలో ఇన్ని గ్రహాలు కూడుకుని ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అనగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, అంటే జీవిత భాగస్వామి మీతో కొంతకాలం దూరంగా ఉంటూ ఉండడం, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కొంత వారి పుట్టింటికి వెళుతూ ఉండడమో, లేకపోతే మీరు ఏదైనా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ఇత్యాది విషయాలు కొంత కనబడుతూ ఉన్నాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కొంత వారి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరము. దేశాంతర వాసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉంటూ ఉన్నటువంటి సింహరాశి వారికి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. అక్కడ ఉద్యోగము, అక్కడ విద్య ఇటువంటి విషయాలు కొంత సానుకూలంగా గోచరిస్తున్నాయి. లాభస్థానమందు ఉండేటువంటి గురుడు కూడా దేశాంతర వాసంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఎక్కువ అయిన అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారంలో సింహరాశి వారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వారి రాబడి, ఖర్చు ఇవన్నీ కూడా మీకు సానుకూలంగానే కనబడతాయి. వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగమే ఖర్చు పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఆదాయపరంగా పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరంగా కూడా అంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. మానసికంగా ఏమైనా సమస్యలు ఉంటాయి తప్పితే
శారీరకంగా ఉండేటువంటి సమస్యలు తక్కువ. మరి ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అంటే వృత్తి ప్రవృత్తులకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటూ ఉండడం, మనుషుల మధ్యలో సఖ్యత లోపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కావాలని మీతో తగువ పెట్టుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉత్తినే కూర్చున్న వాళ్ళని మిమ్మల్ని కదిలించి తగువ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు, లేదా యాటిట్యూడ్ చూపెడుతూ ఉంటారు మీ దగ్గరకు వచ్చి, లేదా మీ ఈగోని వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. ఎంత మీరు సర్దుకుని ముందుకు వెళదాం అనుకున్నా కావాలని మిమ్మల్ని కదిపి మీతో తగువ పెట్టుకుని వారి ఈగో సాటిస్ఫై అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈ తగువ ఎందుకు వచ్చింది, మనం ఎందుకు అరవలసి వచ్చింది, మనకు ఎందుకు కోపం వచ్చింది అనేటువంటిది మీకు తెలియదు. మీ మానాన్ని మీరు చదువుకోవడమో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎక్కువ మంది కనబడతారు. కాబట్టి సింహరాశి వారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా దృఢంగా మౌనంగా ఉంటూ ఉండడం ద్వారా ఎక్కువగా ఈ వారంలో మీరు జయాన్ని పొందగలుగుతారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ పంచగ్రహ కూటమి షష్ఠభావమందు కన్యారాశి వారికి ఒక లేని అదృష్టాన్ని సృష్టిస్తుంది. ఇది దాదాపుగా ఒక నెల రోజులు ఉంటుంది. దాని ప్రభావం ఈ వారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వల్ల అటు షష్ఠస్థానమందు బుధుడు కానీ, షష్ఠస్థానమందు రవి కానీ, షష్ఠ రాహువు కానీ, షష్ఠ చంద్రుడు కానీ ఇలా అనుకూలించేటువంటి గ్రహాలే. అందువల్ల స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నారు. సొంత ప్రాంతాలకు చేరుకోవడం, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం, లేదా నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తూ ఉండడం, నూతన గృహోపకరణాలు, వస్తువులు, వాహనాదులు, బంగారము, వెండి ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడము, లేదా మీకు సంబంధించినటువంటి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలులు అతి వేగంగా ముందుకు సాగుతూ ఉండడము, ఇప్పటి వరకు అమ్ముడవునటువంటివన్నీ కూడా సకాలంలో అమ్ముడవుతూ ఉండడము, అలాగే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడము, ప్రత్యేకించి రికవరీ రేటు పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ఒక వారం రోజులు పడితే, ఒకవేళ రికవరీ అవడానికి వారం రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటే అది 2 రోజుల్లోనే ఆ రికవరీ రేటుని ఈ గ్రహస్థితి సూచిస్తుంది. షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్నది శాస్త్రం. అంటే ఇక్కడ గమనించండి, ఆ గ్రహస్థితి అంతా కూడా మీకు శక్తిని, అలాగే తుష్టిని, పుష్టిని ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే మీ బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉన్నది. ఎక్కువ శత్రుత్వాన్ని పెట్టుకోకుండా మీ శత్రువుల్ని చాలా తెలివిగా మీరు వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చేటువంటి పరిస్థితి, శత్రువుల యొక్క పీడను తగ్గించేటువంటి పరిస్థితి, అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదగడానికి చాలా తెలివిగా ముందుకు వెళ్ళేటువంటి స్థితి, అలాగే రుణ బాధలను తగ్గించుకునేటువంటి పరిస్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే కన్యారాశి వారికి ప్రతిదీ ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే. మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది, మీరు ప్రజలతో మెలిగేటువంటి విధానం మారుతుంది, అలాగే మీ తత్వం కూడా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఇటుగా వెళ్ళవలసినటువంటి వాళ్ళు మనం ఎంతకాలం ఇలా వెళ్ళాం కదా, ఈ రూట్లో వెళ్ళి ప్రయత్నం చేద్దాం అంటారు. ఈ వ్యవహార శైలి మారడం, మీ నడవడిక మారడం, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావాన్ని చూపెడతాయి. ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 5వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. 5వ స్థానమందు 5 గ్రహాలు. పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం అన్నది శాస్త్రం. ఇది బుద్ధికి సంబంధించినటువంటి స్థానము. బుద్ధి స్థానమందు 5 గ్రహాలు ఉండడం దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. అయ్యో మనం అనుకున్నటువంటిది అవ్వలేదే అనేటువంటి మనస్తాపం ఉంటుంది. అలాగే శరీరం కొంత బద్ధకంగా ఉంటుంది, అంత చురుకుగా కదలలేకపోతారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే ఉదయం తినవలసినటువంటిది మధ్యాహ్నం తినవలసినటువంటిది సాయంత్రం. అలాగే స్నానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి స్నానం చేసేటువంటి వారు కాలాన్ని అతిక్రమించి స్నానం చేస్తారు. అలాగే పంచమ స్థానమందు రాహువు, పంచమ స్థానమందు ఉండేటువంటి చంద్రుడు కూడా వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడా, భయం తదా అంటారు. అంటే మనం చేసేటువంటిది తప్పు అని మనకి తెలుసు, కానీ
కప్పిపుచ్చుకుని ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా మీ సౌకర్యం కోసం కొన్నిసార్లు మీరు నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. అంటే ఇక్కడ స్వార్థం పెరుగుతుంది, ప్రత్యేకించి మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది. అంతేకాకుండా పంచమంలో ఉండేటువంటి రవి రాహువుల యొక్క యుతి కూడా కోప స్వభావాన్ని పెంచుతూ ఉంటారు. మనం అనుకున్నది ఎందుకు అవ్వదు, మనం చెప్పింది ఎందుకు జరగదు, ఇప్పటి వరకు మనం వాళ్ళు చెప్పింది చేశాం కదా, ఈ ఒక్కసారికైనా నేను చెప్పింది వాళ్ళు చేస్తే బాగుంటుందేమో అనేటువంటి తత్వాన్ని పెంచుతుంది ఈ గ్రహస్థితి. అలాగే గురుడు భాగ్యంలో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు. శని షష్ఠస్థానమందు ఉన్నంత వరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు. మీరు గమనించండి, శని 6లోకి వచ్చిన తర్వాత అన్ని రోగాలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి, రికవరీ రేటు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడుండేటువంటి ఈ గ్రహ సంపత్తి మీ యొక్క బుద్ధి మీద, మీ ఆలోచనల మీద, మీ ప్రయత్నం మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. కాబట్టి మీరు ఎలా దాటాలి అంటే మీ యొక్క పెద్దల తాలూకు ఆలోచనలు, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు ఏం చెప్తే అది అలా ముందుకు వెళుతూ ఉండడం, అలాగే జీవిత భాగస్వామి ముఖ్యంగా భర్త మాట వింటూ ఉండడం, అలాగే గురువురి యొక్క మాట వింటూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా కొంతలో కొంత ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే ప్రత్యేకించి ఏదైనా దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, ముఖ్యంగా ఏదైనా శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, దత్తుని యొక్క ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సాధారణమైనటువంటి స్థితిలోనే యోగించబోతూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ రాహు యొక్క దోషాలను కలిగి ఉన్నప్పటికీ చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగించడం, తృతీయ స్థానమందు కుజుడు యోగించడం వల్ల ఈ పంచగ్రహ కూటమిలో ఉండేటువంటి ఈ వారం వృశ్చిక రాశి వారికి కొంత సానుకూలంగానే వెళుతుంది. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అష్టమంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇష్టసిద్ధి సదారు విత్తలాభ సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలని ఈ గ్రహస్థితి చేకూరుస్తుంది. ప్రత్యేకించి గతంలో ఏదైనా ఆదాయం కోసం అటు ఇటు తడువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు మీకు ఆదాయ వనరులు మీ దగ్గరికి వస్తాయి. అంటే పనులు మీ దగ్గరికి రావడం, ఉద్యోగమే వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం, లేదా వ్యాపార పరంగా ఒక మంచి స్థితి కలగడం, ఇటువంటి విషయాలన్నీ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితి. మీ ప్రయత్నం దానికి తోడై సక్రమంగా ముందుకు సాగుతూ ఉంటే దాంట్లో బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానమందు ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి విషయాలపై కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో కొంత సఖ్యత తగ్గుతూ ఉండడము, లేదా మీరు చెప్పినటువంటి విషయాలను వారు వ్యతిరేకిస్తూ ఉండడము, లేదా మీకు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడము, అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ప్రభావితం అవుతూ ఉండడము ఇత్యాది విషయాలు కొంత అవకాశం ఉంటుంది. అలాగే వాహనాల తాలూకు, గృహము, స్థలము, పొలము అంటే ఇలా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటు ఆర్థికంగా కొంత లాభాన్ని వాటి పరంగా కూడా మీరు పొందవచ్చును. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మీకు ఉన్నటువంటి స్థిరచరాస్తుల అమ్మకాలు, కొనుగోలు బాగుండడం, ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు మెరుగుపడుతూ ఉండడం, అలాగే మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తుల్లో కొంత అవకాశాలు రావడం వల్ల ఆర్థికంగా కొంత ప్రగతి కనబడుతుంది. అంతేగాక కొంచెం బద్ధకాన్ని వదిలిపెట్టాలి, కొంచెం కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అసహనము, అసంతృప్తి అనేటువంటివి ప్రధానంగా ఉంటాయి. వాటిని దాటగలిగితే వృశ్చిక రాశి వారు మంచి స్థాయిని చేరుకోగలుగుతారు. ముఖ్యంగా ఎదుటివారు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అంత వినేటువంటి శక్తిని ఇవ్వదు. వాడు చెప్పేంత వరకు వినాలి అనేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉండకపోవచ్చును. ఎందుకంటే మీరు జీవితంలో నేను చాలా చూశాను, ఇలాంటి మాటలు చాలా విన్నాను అనేటువంటి ధోరణి మీలో కలగచ్చు. కానీ 1-2 సార్లు వారితో చెప్పండి. మీరు ఏదైనా చెప్పేది ఉంటే క్లుప్తంగా చెప్పండి అనేటువంటి విధానంలో గనక వింటూ ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ వారంలో ప్రత్యేకించి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. కారణం యోగించేటువంటి శుక్రబుధులు 2వ స్థానాన్ని వదిలిపెట్టి తృతీయంలోకి వెళ్ళిపోయారు. తత్ఫలితంగా ఆ 2 గ్రహాల తాలూకు అనుకూలత తగ్గింది. 2వ స్థానమందు రవి కుజుల యొక్క బలం
బలం ఉన్నది. అలాగే ఈ వారంలో 2.5 నుండి 5 రోజుల పాటు చంద్రుని యొక్క సంపూర్ణమైనటువంటి బలం ఉన్నది. సప్తమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి ఏంటయ్యా అంటే అర్ధాష్టమ శనేశ్వరుడు రవి కుజులు 2వ స్థానమందు ఉండడం. ఈ రవి కుజులు 2వ స్థానంలో చేరి ఉండడం వల్ల నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు, అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు లేదా కుటుంబపరమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా మాట పట్టింపులు రావడానికి, ఎక్కడైనా ఏదైనా మీరు కోపంలో ఒక మాట ఎవరికైనా ఎక్కడైనా ఒక మాట జారడానికి, ఓ మాట విసిరేటువంటి తత్వానికి ఈ రవికుజులు కారణమవుతారు. నిష్ఫలం కృషి వాణిజ్య అన్నది శాస్త్రం. అంటే ఏ పని చేసినప్పటికీ దానిలో అంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉండవు. రవి గాని కుజుడు గాని ఏదో ఒక ఆటంకాన్నే కలగజేస్తూ ఉంటారు. తృతీయ స్థానమందు ఉండేటువంటి శుక్రబుధ రాహువు లేనిపోని భయాలని కలగజేస్తారు. అమ్మో ఈ పని చేస్తే ఏమవుతుందో, మన టైం అసలే బాగాలేదు కదా, ఇది చేయడం అవసరమా లేదా అనుకుని కొన్ని సార్లు మీకు కలిసి వచ్చే పనులను కూడా మీరు వదిలివేస్తూ ఉంటారు. ఇది ఈ గ్రహస్థితిలో వల్ల వచ్చేటువంటి సమస్య. అర్ధాష్టమ శని ఎంతసేపు ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా బయటే ఉందాం. ఎందుకంటే భయం స్వస్థానహ నికృత్ అన్నారు. ఇంటికి వెళ్తే ఏదో సమస్య ఉంటుంది, ఇంటికి వెళ్తే ఉండేటువంటి సమస్యలను మనం వినలేము, మనం లేకపోతే తీర్చలేము, లేకపోతే ఆ టెన్షన్ పడడం కన్నా మనం ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుదాము, లేకపోతే మిత్రులతోటి గడుపుదాము అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. ఇంటికి దూరంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఒంటరితనంగా, అంటే ఒంటరిగా ఉండాలి, లేకపోతే ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. అలానే అవి ప్లాన్ చేసుకుంటే అవి ఏమీ సక్రమంగా ముందుకు సాగవు. అంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏం చేసిందంటే ఓ చోట కట్టెట్టే పెట్టింది. ఏమంటే మరి గత వారంలో ఒక వారం బాగుందన్నారు, రాబోయేటువంటి కాలం బాగుందన్నారు అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వారానికి ఆ వారం గ్రహస్థితే ఉంటుంది. ఏ వారానికి ఆ వారం చిన్న గ్రహాల దగ్గర నుండి పెద్ద గ్రహాల వరకు మారుతూ ఉంటాయి. అందుకని కొంతమంది మీరు గతంలో చెప్పిన ఫలితాలనే మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ దానికి కారణం ఏంటి అంటే ఏ వారానికి ఫలితం ఆ వారమే. దీంట్లో గ్రహస్థితి ఎప్పటికప్పుడు చాలా చురుగ్గా మారుతూ ఉన్నటువంటి తరుణంలో మనం కూడా మార్పు చెందాలి. ఆ మార్పుని మీకు చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమిలో ఒక్కొక్క గ్రహం మీ రాశి నుండి బయటికి వెళ్ళిపోతూ మీకు మంచి చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గత వారంలో శుక్రబుధులు బయటికి వెళ్ళిపోతే ఈ వారంలో రవి, జన్మరాశి రవి ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత వారంలో కుజుడు కూడా మీ రాశిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దానికి చాలా గొప్ప ఉపశమనాన్ని మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే జన్మ రాశి యందు రవి గాని కుజుడు గాని సంచరిస్తూ ఉండేటువంటి కాలం ఎలా ఉంటుంది అంటే నిప్పుల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, మంటెక్కిపోతూ ఉంటుంది. ఎందుకు? దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే సరైన సమయానికి తిండి ఉండదు, సరైన సమయానికి నిద్ర ఉండదు, సరైనటువంటి సమయానికి ఏ పని ముందుకు సాగదు, ఎంత కష్టపడ్డా ఫలితం రాదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం పెరిగిపోతుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, కాలిన గాయాలు తగులుతూ ఉంటాయి, లేకపోతేనేమో బాడీలోనేమో నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా రవికుజులు పీడిస్తారు. జన్మ రాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే ఓ రాక్షసుడు వాడి చేతికి మనిషి దొరికితే ఎలా పీడిస్తాడో అలా పీడిస్తాడన్నారు. ఇప్పటి వరకు గత నెల రోజులుగా మకర రాశి వారి పరిస్థితి అది. మరి ఈ వారము వచ్చే వారాల్లోనే దానికి కొంత ఉపశమనం కలగాలి. అందువల్ల దానికి ప్రారంభంగా ఈ వారం చివరిలో రవి మారుతారు. కాబట్టి అప్పటి వరకు కొంత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, అంటే కొంచెం నీరసంగానే ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ వారంలో క్రమేపీ రికవరీ రేటు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి బుధ శుక్రులు రాహువు యోగిస్తూ ఉండడం, చంద్రుని యొక్క బలం ఉండడం, శని బలం ఉండడం, మొత్తం 5 గ్రహాలు కూడా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. అందువల్ల కొంచెం పనుల్లో లేకపోతే మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మార్పు అనేటువంటిది అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏదైనా ఎదుగుదల,
ఏదైనా ఒక మంచి విషయము, లేదా ఏదైనా ఒక మీ మనసుకి ఆనందాన్ని కలగజేసేటువంటి వార్త, లేదా ఉద్యోగాభివృద్ధి, లేదా వ్యాపారాభివృద్ధి, ఇలా పాజిటివ్గా ఏదైనా సరే ఈ వారం కనబడడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలన్నీ కుటుంబ స్థానంలోకి చేరుతూ ఉన్నాయి కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలు, అదే మీ మాటకి ఏదైనా విలువ పెరుగుతూ ఉండడం, మీరు చెప్పినటువంటి మాటని కుటుంబ సభ్యులు పాటిస్తూ ఉండడం, లేదా కుటుంబం మొత్తం కూడా ఒకే తాటిపైన ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటివన్నీ మకర రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ పాజిటివిటీని మీరు చూడబోతున్నారు. దాన్ని మరింతగా పెంచుకోవడానికై ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. జన్మ కుజుని యొక్క దోష పరిహారం కోసం మంగళవారం నాడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. ప్రత్యేకించి జన్మ రాశిలోకి ఎక్కువ గ్రహాలు వస్తూ ఉన్నటువంటి తరుణంలో జన్మరాశిలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తున్నారు, పంచమంలో ఉండేటువంటి గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో ప్రధానంగా ఎక్కువ రోజులు సోమవారం మొదలుకొని వారాంతం వరకు కూడా చంద్రుని యొక్క బలం ఉన్నది. చంద్రుని యొక్క బలం ఒక్కొక్క సందర్భంలో చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. యథామాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ అన్నారంటే, ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుతుందో చంద్రుడు ఆ రకంగా కాపాడుతారు. ఇప్పుడు ఈ వారంలో దశమంలో ఉండేటువంటి చంద్రుని వల్ల దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే 10వ స్థానంలో చంద్రుడు ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తినిస్తాడు. మీరు గమనించండి, సోమ మంగళ బుధవారాల్లో మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది అవాంతరాలు లేకుండా పూర్తి అయిపోతుంది, లేదా మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకుండా పూర్తి అవుతుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో మీ సొంత ప్రాంతాలకు వెళుతూ ఉండడం, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం, లేదా ఉద్యోగ పరంగా వాటి పరంగా ఏదైనా ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉండడం, ఆలోచనల్లో మార్పు వస్తూ ఉండడం, మీరు పని వేళల్లో మార్పు వస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడతాయి. అలాగే కుంభరాశి వారికి జన్మ రాహు బుధుల యొక్క యుతి వల్ల కొన్ని సందర్భాల్లో మీరు చేసే పని మీకే నచ్చదు. ఏంటి నేను ఇలా చేశాను, ఇలా చేయకూడదు కదా, అసలు మన తత్వం ఇది కాదు కదా, కానీ నేను ఎందుకు ఇలా చేశాను అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పంచమంలో ఉండేటువంటి గురుడు కొంత మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణని కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దైవబలం ఉన్నది. మీ సొంత ప్రయత్నం గనక ఉంటూ ఎవరి మీద ఆధారపడకుండా మీ స్వయం శక్తితోటి ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి ఈ వారంలో అపనమ్మకాన్ని వదిలిపెట్టాలి. అంటే ఇది నేను చెయ్యలేనేమో, ఇది నా వల్ల అవదేమో, లేకపోతే ఇది ఎవడైనా సహాయం చేస్తే అవుతుందేమో అనేటువంటి అపనమ్మకాన్ని వదిలిపెట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అనుమానాన్ని వదిలిపెట్టండి, మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికై కుంభరాశి వారు అటు రాహువు అలాగే ఏలినాటి శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చున. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో రవి కుజ చంద్ర గ్రహాలు దశమ ఏకాదశ స్థానాల యందు సంచరిస్తూ ఉండడం అనేటువంటిది ఇదేం మామూలు విషయం కాదు. కారణం ఏంటి అంటే, ఇప్పటికీ గ్రహాలన్నీ కూడా 12వ స్థానంలోకి వస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. అంటే 12లో బుధుడు శుక్రుడు రాహువు ఇప్పటికే చేరుకుని ఉన్నారు. అలాగే ఈ రాశి వాళ్ళకి జన్మ రాశి యందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. అంటే ఇక్కడ వ్యయస్థానానికి పాపార్గళం ఏర్పడింది. అంటే 12వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి. 12కి ముందు 12కి తర్వాత ద్విద్వాదశ స్థానాల్లో పాపార్గళము అంటారు. అంటే అటు ఇటు కూడా పాపగ్రహ సంపత్తి. వ్యయస్థానం దేన్ని సూచిస్తుంది? సుఖస్థానము శయ్యాస్థానము అన్నారు. అంటే 12వ స్థానం బాగా ఉంటే సరైన సమయానికి తిండి, సరైన సమయానికి నిద్ర ఉంటాయి. లేదు మీకు మంచి ఖర్చు ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడున్నటువంటి పాపార్గణంలో సరైన సమయానికి తిండి ఉండదు, సరైన సమయానికి నిద్ర ఉండదు, అలాగే సరైన భోజన సౌఖ్యం ఉండదు. అంటే ఇప్పుడు సాత్వికంగా ఏదో మంచి ఆహారం తినేటువంటి వాడు, ఇంకా మన మాటల్లో చెప్పుకోవాలి అంటే మంచి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసేటువంటి వాడు ఆ రోజున చాలా దారుణమైనటువంటి పదార్థాలు తినవలసి వస్తుంది. అంటే అప్పటి వరకు ఏదైనా ఈ ఫుడ్లో అనేక రకాలైనటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ తిన్నవాడు ఇంకా మైదా పిండి తినవలసి వస్తుంది. ఇంకా అంత దారుణంగా ఉంటుంది అనమాట. అంటే
ఇక్కడ వ్యయస్థానం పాడైపోయింది. అందువల్ల ఒక ప్రాపర్గా జీవితం వెళ్ళదు. ఇంకా మనం ఖర్చు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అనవసరమైన ఖర్చు, కొన్న వస్తువు కొనుక్కోవాల్సి వస్తుంది, లేదా కొన్న వస్తువు పాడు చేసేస్తారు, మళ్ళీ దాన్ని మనం బాగు చేయించుకోవాల్సి వస్తుంది, ప్రయాణాలు సక్రమంగా ముందుకు సాగకపోవడం ఇత్యాది విషయాలతోటి ఈ పాపార్గళం బాధ పెడితే రవి కుజులు లాభంలో ఉండడం, చంద్రుడు ఏకాదశ స్థానమందు ఉండడం వల్ల కొంచెం ఈ బాధల నుండి బయటపడేటువంటి ఆ రికవరీ రేట్ నా గ్రహస్థితి ఇస్తుంది. మరీ ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార అన్నారు, అంటే మీ కులాచారాలను మీరు పాటిస్తూ ఉంటారు. ధైర్యం ఏకాదశ గతే కుజే అన్నారు, అంటే ఏకాదశమందు కుజుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి అటు ధైర్యంతో దైవ బలంతో ముందుకు వెళుతూ ఉండేటువంటి మీనరాశి వారికి మాత్రం ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కారణం అటు చంద్రబలం ఉండడం, రవి బలం ఉండడం, అటు ఆత్మకారకుడు మనకారకుడు బలంగా ఉన్నప్పుడు శరీరం బాగా పనిచేస్తుంది. మీకు ఎంత అలసట వచ్చినా, మీ శరీరం ఎంత కష్టపడ్డా తెల్లారేసరికి మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేసుకుంటారు. అనవసరంగా ప్రయాణాలు చేస్తూ కొంచెం అటు ఇటుగా కొంచెం తిండి సౌఖ్యం లేకపోయినా కష్టపడుతూ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ముందుకెళ్ళినా మళ్ళీ పొద్దునటికి రీఛార్జ్ అయిపోయేటువంటి స్థితిగతులకి రవి కారణమవుతారు, ఉత్సాహానికి కుజుడు కారణమవుతారు. కాబట్టి ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నంత వరకు మీరు చక్కగా తిరగవచ్చును, మీ పని మీరు చేసుకోవచ్చును, మీరు ఆరోగ్యాన్ని పొందవచ్చును, ప్రతి అనుకూలమైనటువంటి పాయింట్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు, మీ వెళ్ళేటువంటి దారిలో ప్రతి ఒడిదుడుకుని దాటగలుగుతారు. ఈ పాజిటివిటీ రవి కుజులు ఉన్నంత వరకు మీకు చక్కగా ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. అంటే పలానా చోట మనం కష్టపడవలసి వస్తుందేమో అనుకున్న చోట ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా మీరు సహాయం చేస్తారు. రవి రూపంలోనో, కుజుడు రూపంలోనో, చంద్రుడి రూపంలోనో మీకు ఆ సహాయం మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ లాభస్థానంలో మీకు లాభాన్ని చేకూర్చేటువంటి గ్రహాలు ఉన్నంతకాలం భయపడవలసిన పని లేదు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు పొందడానికి శని ప్రదోష వ్రతం ఆచరించాలి. శనివారం నాడు చండీ ప్రదక్షిణ చేసి శివాలయంలో దీపం పెట్టినటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం చాలా అద్భుతంగా మలుపు తిరుగుతుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.